అబ్బా నా ఫోన్ ఎక్కడుంది? ఇక్కడుందా? ఎవరు వీళ్ళు ఆయన పెట్టిర్రు? రే 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 ఆ పిల్ల మెసేజ్ చేసిందిరా. అవునా? ఇంకేంది ఇక నేను కూడా మా డాడీకి ఫోన్ చేసి బర్రెలు కొనకని చెప్పేస్తాను. నేను పాస్ అన్నా కదా. హాయ్ అండి. ఎవరు నువ్వు? ఎవరా? ఇది నా బ్యాంగిలే. నా బ్యాంగిల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వు ఎవరు? అదే అండి, పొద్దున మీకు డాష్ ఇచ్చిన చూడు అనుకోకుండా. ఓ నువ్వా? నా బ్యాంగిల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? మార్నింగ్ అక్కడ డాష్ ఇచ్చినప్పుడు పడిపోయింది, నాకు దొరికింది. ఇద్దామని ట్రై చేసా కానీ నువ్వు వెళ్ళిపోయావు. ఓ అవునా, ఓకే ఓకే. నీ అమ్మ దోమలు. నేను ఒక లొకేషన్ చెప్తా, అక్కడికి వస్తావా? నీ బ్యాంగిల్ నీకు ఇచ్చేస్తా. నేను రావాలా? ఇంకా రిప్లై వస్తలేదు ఏంది? అట్లా అనేది కాకుండా నా రమ్మని. టైపింగ్ అని వచ్చింది. బాయ్ ఏం టైపింగ్ చేస్తుంది అబ్బా ఎంతసేపు? సరేలే వస్తా. వస్తా అన్నది. సరే, మార్నింగ్ టైం అండ్ లొకేషన్ చెప్తా, అక్కడికి రా, ఓకేనా? అరే అంజే, HMM అంటే ఏంటిదిరా? అట్లా ఓరేటర్ చెప్పరా ఫస్ట్. ఇంకోర్రా, మీ వదినేరా. ఓహో వదినేనా? HMM అంటే అరే హౌలేగా మూసుకొని పడుకొని మార్నింగ్ మిస్ జాన్ అంటుంది. అంత పెద్ద మాట అన్నదారా నన్ను? అరే రేపు అన్నరా అయ్యా, HMM అంటే అని అర్థం. గోల్స్ అట్లనే పెడతారు. మళ్ళీ ఎందుకురా నాకు అబద్ధం చెప్తావు? నీ అబ్బా. అమ్మయ్య, నా బ్యాంగిల్ పోయింది అనుకున్నా కానీ దొరికింది. మంచిగా వెళ్ళి తీసుకుంటా. ఏదేమైనా సరే ఈ పిల్లకు కొంచెం పవర్ ఉన్నట్టుంది. అయినా సరే హ్యాండిల్ చేసుకుందాం. ఈడేందో, ఈయన సంబరమేందో, ఈయన కళ్ళకి ఆ పిల్లొచ్చుడేందో, ఆ పిల్ల నిజంగా ఉండుడేందో. అంత పిచ్చి పిచ్చిగా ఉంది. ఇది ఏడుదాకా తీసుకోతుడేమో. అరే ఇట్రా. ఏంది వస్తున్నది? ఏంది చెప్పు. అరే లోపట చాలా రోజుల తర్వాత ఏదో తెలియని హ్యాపీనెస్ ఉందిరా. అవునరా, నిన్ను ఇలా చూడక చాలా రోజులు అవుతుందిరా. మరి చాలా రోజులకి హ్యాపీనెస్ అని పడుతున్నావు. దావట్లేదు, అబ్బీలు తెచ్చుకుందాంపా. ఇయ్యాలొద్దరా, రేపు ఆమెను కలుస్తాం కదా, కలిసిన తర్వాత మంచిగా నైట్ కూర్చుందాం, ఓకేనా? గుంచో నడుమర పండుకుందాం, ఇంకెందుకు లేద్దా. నీకు రీల్స్ చూసి పిచ్చి బాగా ముదిరిపోయింది రో. అనుకో అమ్మా. జాబిలమ్మ జోల పాడదా ఇలా. ఏదో ఒక జాబ్ చేసుకోవాలరా, స్టడీ అయిపోయింది కదా. అవునరా. సరే పండుకో, రేపటి నుంచి ట్రై చేద్దాం. నా జాబిలమ్మ ఏం చేస్తుందో ఏమో. అండి అది ఏంటిది చెప్పు. అది మీకు ఒకటి చెప్పాలండి. ఐ లవ్ యూ సీత. ఏంది? ఏమైంది అంత సడన్ గా లేచినావు? అరే నా కళలకు రోజు వస్తుంది చూడరా పిల్ల, ఈ రోజు కూడా వచ్చిందిరా. రోజు ఉండలొల్లి గారు అబ్బాయి, ఆగమాగం చెప్పినావు.
అరే రోజు వచ్చి మంచి ఏంజల్ లెక్క కనిపించేదిరా ఇలా పచ్చమని కొట్టిందిరా చెంప మీద. మంచిగా ఏంద్రా ఇవాళ చెంప మీద కొట్టింది, రేపు ఎగిరెగిరది అంతది. ఈడు కాలలు ఇంకి రోజు రోజు చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ ఓడి తీసుకోతారా, నడు పట్టుకో. అమ్మా సీత, ఇంకా లేవలేవా అమ్మ నువ్వు? సీత సీత లేవమ్మా. మమ్మీ 2 minutes లో ఇస్తున్నా. సరే 2 minutes లేచి ఫ్రెష్ అప్ అయ్యిరా, నేను టిఫిన్ చేసి పెడతా సరేనా? పడుకోటి ఇట్లనే వండుకోబుద్ది అవుతుంది. ఆమెకు మెసేజ్ చేయాలి. ఏడికి రమ్మందాం? పబ్లిక్ పార్క్కి రమ్మందాం, అక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉన్నాయి. హాయ్ అండి, పబ్లిక్ పార్క్కి వచ్చేయండి. పబ్లిక్ పార్క్కి రండి. ఓకే. హలో హలో చెప్పే. ఏం చేస్తున్నావే? ఏం లేదు, ఇప్పుడు చేసిన. అవునా, ఇక్కడ పబ్లిక్ పార్క్ దగ్గరికి వెళ్ళేసి వద్దామానే? ఎందుకే? ఏం లేదే, ఉత్తిగా నేను వచ్చినాక చెప్తారా నువ్వైతే. సరే 15 minutes రెడీ వస్తా సరేనా? సరే. మమ్మీ మమ్మీ, నేను ఒక 1/2 hour బయటికి వెళ్ళేసి వస్తా. ఎక్కడికే? ఆ ఫ్రెండ్ కలుస్తా అన్నది మమ్మీ, శ్రావణి నేను వెళ్ళేసి వస్తాం. సరేనే, డాడీని తీసుకొని పో మరి. ఏ డాడీ ఎందుకు మమ్మీ, శ్రావణి నేను వెళ్ళేసి వస్తాం. సరే మరి జాగ్రత్త, టిఫిన్ చేసి పో. సరే మమ్మీ. ఎప్పుడు వస్తా అన్నారా వాళ్ళు? వస్తుర్రంట్రా. అరే నువ్వు అడుగుడు మర్చిపోయినా. ఏంటిదిరా? వాళ్ళు వచ్చినాక ఏం మాట్లాడుతారా? ముందే మన కాడలతో అంత టచ్ లేదు. ఏముందిరా, ఆమె గాజు ఉంది ఇచ్చేస్తా అంతే. ఏంద్రా అంతే? నీ మనసులో మాట చెప్పేసి ఊకేంది? రే ఇదేమన్నా సిమ్ అనుకుంటున్నావారా? నిన్ననే కలిసింది, ఈ రోజు చెప్పేస్తే చెంప వలగొడుతుంది నాది. ఆర్డర్ వలగొట్టింది కదా కలలా. ఏమ్రా ఎక్కువ అవుతుందో రా నీకు? ఎక్కువ అవుతుంది. మమ్మీ నేను వెళ్ళొస్తా సరేనా? సరే మమ్మీ, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే మమ్మీ. సరే అసలు వీళ్ళు ఇంటికి వచ్చారో లేరు ఒకసారి ఫోన్ చేద్దామా? చెయ్యి ఒకసారి. హలో హలో, ఎక్కడున్నారు మీరు? ఇక్కడ అండి. ఇక్కడ వస్తున్నాం. హాయ్ అండి. అండి నా బ్యాంగిల్ ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. సరే అండి. థ్యాంక్ యూ అండి, ఇది నా ఫేవరెట్ బ్యాంగిల్. అవునా అండి? అది ఎందుకో తెలుసుకోవచ్చా? అలా ఏం లేదు, చిన్నప్పుడు మా డాడీ ఇప్పించిండు, అందుకే నా ఫేవరెట్ ఈ గాజులు. ఓహో అవునా? సరే మరి మేము వెళ్తాం, మా డాడీ కాల్ చేస్తుండు. బై ద వే చాలా థ్యాంక్ యూ.
బాయ్ 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 అండి బాయ్. అవును నేను డ్రెస్ కా షర్ట్ వేసుకుని చూడే ఆయన బాగున్నాడు కదా. ఏ ఆపే, ఎప్పుడు అదే గోలనా నీకు? ఏ అల్లే ముందే ఉన్న మాట చెప్పినా. అవునే, ఒకవేళ ఆయన లాయర్స్ ఏం చేస్తావు? ఏ ఆపే, నువ్వు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతావు. జోక్ చేసిన తీయే. సరే తీయే, ఇవన్నీ వదిలే గానీ మనం ఒక మంచి జాబ్ తీసుకొని సెటిల్ కావాలి ఫస్ట్. అవునే. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, థర్డ్ ఎపిసోడ్ అయితే ఎలా ఉందో జల్దీ కామెంట్ చేసి చేయండి. అండ్ దాదాపు నేను ఒక కంటిన్యూగా 3 days నుంచి కష్టపడుతున్నాను, అన్ని పనులు పక్కకు పెట్టి 2 days నైట్ అవుట్ చేశాను ఈ ఎపిసోడ్ కోసము. అండ్ నాకు ఓవరాల్గా నా సబ్స్క్రైబర్స్ ముఖ్యము, వాళ్ళకి కంటెంట్ ఇవ్వాలి సండే రోజు అని చెప్పి అయితే నేను ఈ రోజు అయితే శివరాత్రి రోజు అయితే థర్డ్ ఎపిసోడ్ కూడా పోస్ట్ చేసేసాను. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అని కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే మా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.